నాకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కూడా నన్ను తిట్టి ఆ రోజు పడుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. అన్నం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కూడా తినేటప్పుడు 4 ముక్కలు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా, ఇట్లా ఆళ్ళు ఇళ్ళు పెట్టి తినే జీవితం నీకు అవసరమా అని చెప్పేసి. మా మిస్సెస్ నన్ను మ్యారేజ్ చేసుకోబోతుందని ఒక ఆలోచన బయటకు వెళ్ళిన తర్వాత ఎంతోమంది ఆవిడకి వెళ్ళి ఎన్నో రకాలుగా చెప్పారు. ఏముంది ఆ అబ్బాయి దగ్గర, ఏముందని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్పేసి. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. మనం చేస్తున్న పట్ల మన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు అయినా దాటుతాం. వాటిని చూసి ఆగిపోతే అక్కడే ఉండిపోయేవాళ్ళం. కాబట్టి జీవితంలో ఒక షిఫ్ట్ జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఖచ్చితంగా మనం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాతే ఆ షిఫ్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే ఒక పెనుమార్పు అనేది జీవితంలో జరుగుతుంది. అది భౌతిక ప్రపంచంలో మీరు ఎవరినైనా ఉదాహరణగా తీసుకోండి, ఎదిగినాలని. అప్పుడు రియల్ ఎస్టేట్ మనం చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో కంపెనీలు పెట్టిన వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో కనీసం తినడానికి తిండిలేని వాళ్ళు. త్రివిక్రమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు త్రివిక్రమ్ ఏ స్థాయి నుండి ఎదిగాడు? హైదరాబాద్లో. ఆయన ఆ రోజు ఇవన్నీ నాకు కష్టం ఎందుకు, మా ఊరు వెళ్ళి ఏదో పని చేసుకుందాం అనుకుంటే త్రివిక్రమ్ మనకు ఉండేవాడా?